హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లనో చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా, మా వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా, అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ వార్తా విశేషాల్లోకి వెళ్తాం. బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్ హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శబరీష్ శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్ స్నేహ శబరీష్ కు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేనా శ్రీను, జెడ్పీ సిఇఓ విద్యాలత, ఇతర శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఉద్యోగులు పూల మొక్కలు, పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా మరి నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నటువంటి ఏదైతే జిల్లాలో మరి అన్ని సమస్యలు తీరుస్తారని చెప్పేసి, ప్రతి సమస్యను పట్టించుకొని ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటూ ఈనాడు మరి ఒక్కసారి మీకు మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి కలెక్టర్ గారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, జిల్లాలో చేపల ఉత్పత్తి పెరగాలి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మత్స్యకారులకు తెప్పలు వలలు పంపిణీ అన్నట్టు మనం ఇలా చూసుకోవచ్చు. అయితే సీతక్క గారు జిల్లాలో చేపల ఉత్పత్తి పెరగాలంటూ మరి నాడు మనం చూసుకోవచ్చు. అయితే మనం వేరే ఆంధ్ర నుంచి కానీ విశాఖ నుంచి ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం చేపలు తెప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి సొంతంగా మన రాష్ట్రంలోనే ఈనాడు మత్స్యకారులకు సపోర్ట్ఫుల్ గా ఉండాలి. సో ఈనాడు మత్స్య సంపదను పెంచాలి అన్నట్టుగా మరి సీతక్క గారు ఇక్కడ ఏదైతే మత్స్యకారులకు తెప్పలు వలల పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మౌలిక వసతులు ప్రతి పురస్తులకు ఏదైతే ఆర్థికంగా డెవలప్మెంట్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి అయితేనేమి ఇతర వేరే ప్రదేశాల నుంచి తెప్పించుకోవడం కంటే ముందు మన దగ్గర ఉన్నటువంటి సంపదను పెంచుకుంటే బాగుంటది. సో ఆర్థికంగా కూడా ప్రతి కులాలకి సపోర్ట్ఫుల్ గా ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్మెంట్ అంటే అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అన్ని విధాల ప్రతి ఒక్కరికి సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఇది కూడా మత్స్యకారులకు ఈనాడు ఏదైతే హెల్ప్ఫుల్ గా చేస్తూ అదేవిధంగా వారికి తెప్పలు కానీ వరలు కానీ ఇతర మౌలిక వసతులు కల్పించడానికి మరి సీతక్క గారు ముందుకు రావడం జరిగింది. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్ పై శుభాకాంక్షలు తెలిపిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది అన్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి చాహత్ బాజ్పేయి గారు కూడా మరి మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన, ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిందిగా కోరుతాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ఖజానాకి గండి పడకుండా ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరిస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా మీరు నిర్వర్తించేటటువంటి కమిషనర్ గా ఏదైతే ఆ స్థానంలో ఖచ్చితంగా మీరు బాధ్యతలు చట్టపరంగా అయితేనేమి అదేవిధంగా వివిధ రకాలుగా ఏ పరంగా ఉన్నా సరే కానీ మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా కమిషనర్ గా మీరు నూతనంగా వచ్చినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు. పేద ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉండాల్సిందిగా, ప్రజల పక్షాన ఉండాల్సిందిగా, న్యాయబద్ధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. డబ్బు కోసమే మేనత్త హత్య, పోలీసుల అదుపులో నిందితుడు, వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్. ఈ శ్వేతంగా వరకు ఇట్లుంటారు అనమాట. డబ్బు కోసమే మేనత్త హత్య చేసి నాడు పైసలు బంగారానికి ఒక పానం తీసి కదా ఆయన ఏం పుట్టిందిరా నీకు? కష్టపడి పని చేసుకొని జీవితం గడిపి ఏమవుతుందిరా? పానం తీస్తుంది ఏం మనుషులు రా నాయన. మేనత్త మళ్ళీ బయట కూడా కాదు, మేనత్త ఎట్లా తయారైతుంది నిజంగా. అంతా మద్యానికి బానిస, మద్యానికి పైసలు లేకపోతే ఆ కళ్ళు తాగుడు, గంజాయి ఏదో ఒకటి ఉండే అంత మైండ్ సర్కాయిపోయి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. చెడిపోతున్నారు. అటకెక్కిన ఆధునిక వ్యవసాయం, 8 ఏళ్లుగా నిలిచిన వ్యవసాయ యంత్రీకరణ పథకం, రైతులకు అందని రాయితీ పరికరాలు, అన్నదాతల ఎదురు చూపులు, అప్పుల పాలవుతున్న కర్షకులు పునరుద్ధరించాలంటూ వేడుకోలు. వాస్తవానికి అటుకెక్కిన ఆధునిక వ్యవసాయం అన్నట్టు చూసుకోవచ్చు. సో ఈనాడు ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈనాడు మన భారతదేశంలో టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది. అగ్రికల్చర్ లో భాగంగా రైతులకు ఈనాడు టెక్నాలజీని తీసుకురావాలి. డ్రోన్ స్ప్రే అవుతుంది. ఈనాడు డ్రోన్ స్ప్రే ఎక్కడో ఒక దగ్గర లభిస్తుంది కానీ అంతటా లేదు. ఈనాడు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఖచ్చితంగా డ్రోన్ స్ప్రే అయితేనేమి, అగ్రికల్చర్ కి కావాల్సినటువంటి టెక్నికల్ పనిముట్లు అయితేనేమి ఈనాడు ఖచ్చితంగా కావాల్సిందిగా కోరుతా ఉన్నారు. సో రైతులు దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆధునీకరణ వ్యవసాయం హటకెక్కింది. గత ప్రభుత్వం పుణ్యమా అంటూ 8 ఏళ్లుగా వ్యవసాయ యంత్రీకరణ పథకం
నిలిచిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో ఈ పథకంపై నీడలు కమ్ముకున్నాయి. వ్యవసాయంలో యంత్రాలు వినియోగాన్ని పెంచి ఈ అన్నదాతలకు కూలీలు ఖర్చులను తగ్గించడమే కాకుండా సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వ్యవసాయ యంత్రీకరణ పథకం ఆ పత్తా లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని కొనసాగించింది. అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 100 కోట్లు కూడా కేటాయించారు. దీంతో రైతులకు వివిధ ఉపకరణాలు సబ్సిడీపై లభించేది. 2017-2018 వరకు కొనసాగించిన వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని ఆ తర్వాత నిలిపివేశారు. దీంతో వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయాయి. అవసరానికి కూలీలు దొరకకపోవడం, ఆ దిగుబడి తగ్గి అన్నదాతలు అప్పుల పాలయ్యారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తిరిగి వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి రైతులకు అండగా నిలవాలని కర్షకులు కోరుతున్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు. వాస్తవానికి ఈనాడు రైతులకు అండగా ఉండాలి. ఏ ప్రభుత్వం అయితేనేమి, ఏ నాయకులు వచ్చినా గానీ ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండాలి. ఈనాడు రైతన్నలను ఆదుకోవాలి. ఈనాడు పనిముట్లు ఏదైతే ఆధునీకరణ ఉన్నటువంటి టెక్నాలజీలో భాగంగా రైతులకు కూడా మంచి పనిముట్లను అందించాలి. అయితే డ్రోన్ స్ప్రేయర్స్ కానీ, అగ్రికల్చర్ కి దున్నకాలకు కానీ, ఈనాడు నాట్లేసేయడం కానీ, సో ఈ విధంగా వస్తే ఈనాడు రైతన్నల మీద భారం తగ్గించే విధంగా ఉంటే బాగుంటది అని చెప్పేసి తెలియజేస్తాను. సో ఖచ్చితంగా ఈనాడు వ్యవసాయ శాఖ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు, మంత్రులు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషం. దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిన కోరుతాం. అందరికి సెలవు, నమస్తే.